మూగజీవాల వైద్యం కోసం సంచార పశు వైద్యశాలలు గ్రామాలకే వస్తున్నాయి. మారుమూల పల్లెల్లోని పశువులకు ఆరోగ్య సమస్యలు వస్తే వాటిని మండల, జిల్లా కేంద్రాల్లోని పశు వైద్యశాలలకు తీసుకెళ్లాల్సి వచ్చేది. 1962 నెంబర్కి కాల్ చేస్తే ఇంటి దగ్గరకు వచ్చి వైద్యం చేస్తున్నారు మొబైల్ వెటర్నరీ క్లినిక్ డాక్టర్లు. మనకేదైనా ఆరోగ్య సమస్య, ప్రమాదం జరిగితే ఆసుపత్రికి వెళ్లడానికి అంబులెన్సో, ప్రైవేట్ వెహికల్ వస్తుంది. కానీ పశువుల ట్రీట్మెంట్ కోసం వెటర్నరీ హాస్పిటల్ తీసుకెళ్లడం ఇబ్బందితో కూడుకున్న వ్యవహారం. ఇప్పుడు ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా మొబైల్ వెటర్నరీ క్లినిక్స్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మెదక్ జిల్లాలో నియోజకవర్గానికో వాహనం చొప్పున మొబైల్ వెటర్నరీ క్లినిక్స్ ఉన్నాయి. ప్రతి వెహికల్ కి వెటర్నరీ డాక్టర్, పారామెడికల్ సిబ్బంది ఒకరు ఉంటారు. 1962 నంబర్కి ఫోన్ చేస్తే పల్లెలకు చేరుకుని ఇంటి దగ్గరే వైద్యం చేస్తారు. మూగజీవాలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయడంతో పాటు ల్యాబ్ టెస్టులు చేసి అవసరమైన మందులు ఇస్తారు. మెదక్ జిల్లాలో 3 ప్రాంతీయ పశు వైద్యశాలలు, 29 ప్రాథమిక పశు వైద్య కేంద్రాలు, 35 పశు ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. 2 మొబైల్ క్లినిక్లు నిరంతరం సేవలందిస్తున్నాయి. ఫార్మర్స్ యొక్క డీటెయిల్స్ అంటే వాళ్ళ నేమ్, వాళ్ళ ఊరు, మండల్, డిస్ట్రిక్ట్ తీసుకొని పశువుకి ఏమైంది అనేది కాల్ సెంటర్ వాళ్ళు సిస్టంలో రికార్డ్ చేస్తారు. తర్వాత మాకు కేసెస్ ఇవ్వడం జరుగుతుంది. 7 నుంచి 3 వరకు షెడ్యూలింగ్ అనేది జరుగుతుంది. షెడ్యూలింగ్ ప్రాసెస్ బట్టి ఉంటుంది. టైమింగ్ బట్టి, డిస్టెన్స్ బట్టి మేము కేసెస్ తీసుకోవడం జరుగుతుంది. రోజుకి ఒక మినిమం 10 నుంచి 13 కాల్స్ అనేవి తీసుకుంటాము. రైతు ఇంటి దగ్గరికి వెళ్ళి పశువుకి ఏ సమస్య ఉన్నా మేము వెళ్ళి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నర్సాపూర్ వెహికల్కి 7 మండలకి ఒకటే వెహికల్ ఉంది. సో ఈ 7 మండలం నుంచి ఎక్కడ కాల్ వచ్చినా మేము వెళ్ళి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. వివిధ రోగాలు, ప్రమాదాల్లో గాయాల పాలైన మూగజీవుల్ని కాపాడేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి మొబైల్ వెటర్నరీ క్లినిక్లు. సంచార పశు వైద్య సేవలు పొందడానికి 1962 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మెదక్ జిల్లాలో 2,80,000 పశువులు, 6,35,000 గొర్రెలు, 1,92,000 మేకలతో పాటు అధికారుల లెక్కల ప్రకారం ఇతర జంతువులు 3,95,000 వరకు ఉన్నాయి. గ్రామీణ పశు వైద్యశాలలను ప్రాథమిక వైద్యశాలలుగా అప్గ్రేడ్ చేసినా అందుకు తగ్గట్లు సిబ్బంది నియామకం కొన్నేళ్లుగా జరగలేదనే విమర్శలున్నాయి. పశువుల పెంపకంలో ఎదురయ్యే ఇబ్బందులపై పోషకులకు సరైన సలహాలందిస్తున్నారు సిబ్బంది. జీవాలకు అందజేయాల్సిన మేత, అవసరమైన మందులు వంటి విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు వెటర్నరీ సిబ్బంది. పదావులకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఫోన్ చేస్తే వస్తారు. బాగానే ఉంది, సర్వీస్ మంచిగా ఉంది. ట్రీట్మెంట్ దూరంగా వెళ్ళాలంటే మాకు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి పిలవంగానే వస్తారు, ట్రీట్మెంట్ అవి బాగా చేస్తారు. మాకు ప్రాబ్లం లేకుండా ఉంది, అది మెయిన్. బర్రెకి ఏమైనా ఇబ్బంది వస్తే మనం కౌడిపల్లి తీసుకుపోవాలి. కౌడిపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవాలంటే ఈ నుంచి 7-8 కిలోమీటర్లు ఉంటుంది. 7-8 కిలోమీటర్లు వెళ్ళాలంటే నాతో పాటు ఇంకా ఇద్దరు ఉండాలి. మా ఎంబడి బర్రె కూడా రాదు, చాలా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఈ అంబులెన్స్ వాళ్ళకు గవర్నమెంట్ అంబులెన్స్ ఉంది కదా, వాళ్ళకి ఫోన్ 7 o'clock లోపల ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ చేయగానే 9 o'clock అట్లా వచ్చేస్తారు. ఏదైనా సర్వీస్ అయితే మంచిగానే చూసుకుంటారు. మాకు అది మేము బర్రెని తీసుకొని పోవాలంటే మాకు చాలా ఇబ్బంది. మా ఎంబడికి ఇద్దరు ఉండాలంటే, లేకపోతే ఏదైనా కట్టుకోవాలంటే మాకు 3 నుంచి 2 వరకు అమౌంట్ తీసుకుంటారు. 3,000 లేకపోతే 2,000 అమౌంట్ తీసుకుంటారు. కానీ మేము ఈ అంబులెన్స్కి ఫోన్ చేస్తే మాకు వచ్చేసి మాకు ఏదైనా సమస్య ఉంటే వాళ్ళు తీసుకుంటారు. మళ్ళీ తర్వాత రోజు గిట మాకు కాల్ చేసి వచ్చిరా రాదరా అని కనుక్కుంటారు వాళ్ళు. ఓవైపు వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగిన కారణంగా పాడి పశువుల సంఖ్య తగ్గిపోతోంది. ఉన్న కొద్దిపాటి పశు సంపదను కాపాడుకుని వాటికి అవసరమైన వైద్యం అందించేందుకు మొబైల్ క్లినిక్స్ ఏర్పాటు చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు.